సార్ మీకు చాలా మంది టచ్లో ఉంటారంట, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ కాదు అని లక్కీ గారిని తీసుకున్నారు. సో స్పెషల్ ఏంటి లక్కీ గారిలో? అంటే నాకు చాలా మంది టచ్లో ఉంటారు, మీరు ఏదో రాంగ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు ఎవరు టచ్ లో మీన్స్ ఆ టచ్ లో కాదు, అంటే అంత పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు కదా. అవునవునవును, అంటే ఆర్టిస్టులు తెలుసుంటారు కదా. ఎంతమంది ఆర్టిస్ట్ తెలుస్తుంటారు, కానీ మీరు వచ్చిన కానీ చూస్తున్నాను, మీరు ఏదో లింక్ ఏదో ఇక్కడ కలుపుతున్నారు వీళ్ళు. లింక్ ఏం కలపట్లేదు. అంటే ఇప్పుడు చాలా మంది తెలుసు మేడం, ఈ కథకి కొన్ని ఫేస్ సెట్ అవుతాయి. అవి యాక్చువల్గా వేరే అమ్మాయి అనుకుంటా, ఫస్ట్ సీన్ చేసింది వేరే అమ్మాయితో చేసాం. అంటే నాకు కొంచెం సింక్ అవ్వలేదు, అది సింక్ అవ్వక అంటే వేరే అమ్మాయి కావాలంటే లక్కీ గారి ఫోటో వచ్చింది. చూడగానే ఆ కథకి ఆప్ట్ అయింది. ఇది 80s జరిగిన ఒక విలేజ్ ఒక సబ్జెక్ట్, దానికి కొంచెం ఆప్ట్ అయిపోయింది. డైరెక్టర్ గారికి చూపించాను, ఈ అమ్మాయి అమ్మన్నారు, వచ్చాను, స్టోరీ తెలీదు, చేశాను, షూటింగ్ చేసింది. బట్ ఆమెకి ఏం తెలియకపోయినా ఆ సీన్ బట్టి చెప్తే సార్, ఈ సీన్ మేడం మీరు సీన్లో రావాలి, ఇద్దరు బండి దిగాలి, ఇలా చేయాలి అంటే ఇది చేసుకుంది, ఓన్ చేసుకుంది. ఇలా ఓన్ చేసుకొని అదే ఒక స్టోరీ చెప్తే, ఒక కథ చెప్తే దాంట్లో మనం ఏమంటారు ఇన్వాల్వ్ అయిపోవాలి. అది కొంచెం అది కొంచెం నాకు బాగా అనిపించింది, సీరియస్నెస్ అనిపించింది. ఏ పని చేస్తే మనకు సీరియస్నెస్ ఉండాలి. ఇప్పుడు యాంకరింగ్ కానీ, కెమెరా కానీ, ఎనీథింగ్ ఏ వర్క్ చేసినా సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం దాన్ని స్టెప్ బైగా ఆమె దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తుంటుంది. అంటే మార్చేద్దాం అనుకున్నాం, అంటే బాగా చేయకపోతే ఇంకెందుకు కదా, బట్ ఆ క్యారెక్టర్కి న్యాయం చేయాలి కదా, న్యాయం చేయకపోతే బాగోదు కదా అని సరే ఒకరోజు చూద్దాం, 2 రోజులు చూద్దాం, పర్వాలేదు. ఆ కథకి తగ్గట్టుగా, ఆ సీన్ తగ్గట్టుగా ఏమి కొంచెం దాన్ని ఫుల్ఫిల్ చేసింది. ఇంకా మాకు కూడా కొంచెం ఓకే డన్ అనిపించింది కొంచెం. అందుకని ఈమెను పెట్టడం జరిగింది. అంతే రాసింటారు కదా, అన్నం మీద రాసింటారు, ఇది గింజ ఏమి తినాలని, అంతే. ఇంకా ఈ మూవీ నేను చేయాలని రాసింది, సో అలా అయిపోయింది. సో లొకేషన్ ఎక్కడ జరిగింది మరి షూట్ లొకేషన్? పునుకుర్తి వరంగల్ దగ్గర. సో విజువల్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అవును, చాలా బాగున్నాయి. ఒక విలేజ్ అది పునుకుర్తి అని. నేను ఎప్పుడో నా ఫ్రెండ్ దిలీప్ అని నా అసిస్టెంట్ పెళ్ళికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ విలేజ్ చూసి నాకు నచ్చింది. మళ్ళీ అక్కడికే వెళ్ళి చూసాను ఒక విలేజ్ని. నేను మీరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, సినిమాలో విజువల్లో కూడా చాలామంది చెప్పారు ఆ విలేజ్ని బాగా వచ్చింది, బాగా చేసింది అని.